కాదు, మనుషులకి స్వస్థపరిచే వరం, వివేచన వరం, ప్రవచన వరం. అది అదే మనుషులకి ఇస్తాడు. ఏ దైవ సేవకుడు పరిశుద్ధాత్మను నమ్ముతారో వాళ్ళకి ఇస్తాడు. అప్పుడు వాళ్ళు చేయి పెట్టి ప్రార్థన చేసినప్పుడు స్వస్థత జరిగిద్ది. ఏం జరిగిద్ది? స్వస్థ వరం ఒక్కొక్క వ్యక్తికి ఇస్తానన్నాడు. స్వస్థత లేదని మీరు స్వస్థపరుస్తారా అనే ప్రతి వారికి నేను చెబుతుంది అదే. దేవుడు స్వస్థపరిచేవాడై ఉన్నాడు. స్వస్థతలు ఆగిపోయానని ప్రతి వ్యక్తికి చెప్పేది అదే. చూడండి, దేవుడు రకరకాల స్వస్థపరిచాడు తెలుసా. ఒకని ముట్టుకొని గుడ్డోడిని బాగు చేశాడు. ఒకని పట్టుకుంటే కుష్టి వ్యాధి విడుదలైంది. చూడండి, ఒకసారి అయితే కింద ఊసి ఆ బురద తీసుకొని